2047 నాటికి రాష్ట్రాన్ని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీపై చర్చించారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 12 అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనపై వివరించారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లకు జిల్లా వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా రూపొందించే అంశంపై ప్రణాళికలను సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించారు. విద్యతో పాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దనున్నట్లు సీఎం వెల్లడించారు. పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సీఎం నీతి ఆయోగ్ ప్రతినిధులకు తెలిపారు. ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వివరించారు. అందరికీ అత్యాధునిక వైద్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా రూపొందించిన ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.